అంటే కస్టమర్కి త్రిబుల్ ధమాకా ఇస్తున్నాం. ఈ త్రిబుల్ ధమాకాతో పాటు మీకు అద్భుతమైనటువంటి ఈ వేదిక చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీకు చెప్తున్నాను సార్. అంటే మీరంతా స్థానికులు, మీకు తెలిసి ఉండొచ్చు. నాకున్న పరిజ్ఞానంతో నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనము తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత బస్ స్టాండ్ నుంచి ఇక్కడ కరెక్ట్గా మనకి 20 కిలోమీటర్లు వస్తుంది సార్ బైపాస్ నుంచి అయితే. అదే వడమాలపేట రూట్ నుంచి అయితే మీకు 16 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. తిరుచానూరు, పాడిపేట, బ్రాహ్మణపట్టు, కాయంపేట ఇలా వడమాలపేటకు వస్తాయి షార్ట్ కట్ లో. అదే మనం బైపాస్ చుట్టూ వస్తే మనకు 4 కిలోమీటర్స్ పెరుగుతుంది. ఇక్కడ కేఎల్ఎం జంక్షన్ దగ్గర మీకు పెద్ద రింగ్ రోడ్ జంక్షన్ ఎక్కడ ఉందంటే మనకు కేఎల్ఎం జంక్షన్ ఉంది. ఆ కేఎల్ఎం జంక్షన్ నుంచి మీకు చెన్నైకి వెళ్తారా, బెంగళూరుకి వెళ్తారా, హైదరాబాద్కి వెళ్తారా, విజయవాడకి వెళ్తారా, అది మీ ఇష్టం. అక్కడ ఉన్నటువంటి కూడలి మీకు జంక్షన్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మీరు కరెక్ట్గా వడమాలపేట దాటిన తర్వాత పాదిరేడు దేవస్థానం ఇచ్చినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో 10,000 ఫ్లాట్లు, ఆ 10,000 ఫ్లాట్లకు సంబంధించినటువంటి మీకు జస్ట్ 1 కిలోమీటర్ అంటే టోల్ గేట్ ముందు మీకు పాదిరేడు 10,000 ఫ్లాట్లకు సంబంధించిన దేవస్థానం రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి లేఅవుట్స్ ఉన్నాయి. అక్కడ మీకు 1 కిలోమీటర్ దాటి టోల్ గేట్ దాటితే మన లేఅవుట్ వస్తుంది. ఈ లేఅవుట్ దాటిన తర్వాత మీకు సదాశివ కోన, అలాగే ఇక్కడ డేబిట్ రూల్